నమస్తే, నా పేరు డాక్టర్ రమ్య. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ మరియు స్లీప్ మెడిసిన్ అండ్ స్లీప్ సర్జరీ ట్రైనింగ్లు తీసుకుంటున్నాను. ఈరోజు మన భారతీయ జనాభాను ఉద్దేశించి మరియు ప్రపంచంలోనూ అత్యంత ప్రబలంగా ఉన్న నిద్ర రుగ్మతల గురించి ఒకటి అయిన స్లీప్ యాప్నియా రోగం గురించి నేను చెప్పబోతున్నాను. స్లీప్ యాప్నియా అనేది నిద్రలో వచ్చే ఒక శ్వాస రుగ్మత. దీని వలన పేషెంట్కు సంతృప్తికరమైన నిద్ర అనేది ఉండకపోవచ్చు. నిద్రలో సంభవించే శ్వాస అంతరాయం నిద్రను విచ్ఛిన్నం మరియు తరచుగా మేల్కొనడానికి కారణమవ్వచ్చు. దీనివల్ల పేషెంట్ ఆరోగ్యకరమైన నిద్ర చక్రాన్ని సాధించలేకపోతారు. సాధారణ నిద్ర సమయంలో అస్తవ్యస్తమైన నిద్ర చక్రం కారణంగా వ్యక్తి పగటిపూట అలసట, పగటిపూట నిద్ర మరియు వృత్తి, సామాజిక మరియు కుటుంబ జీవితం వంటి రోజువారీ దినచర్యలో అస్తవ్యస్తం అవుతాయి. ఈ సమస్యను గుర్తించకపోతే త్వరగా జ్ఞాపక శక్తి కోల్పోవడం అనేటువంటి ఇబ్బందులు, అధిక రక్తపోటు సమస్యలు, స్ట్రోక్ మరియు నిద్రలో గుండెపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పేషెంట్లకు రావచ్చు. స్లీప్ యాప్నియా ఉన్న రోగులకు లక్షణాలు అనేవి ఏముంటాయి? సో నిద్రలో గురక అనేది మనము ఈ పేషెంట్స్లలో చూస్తాము. గురక అనేది రోజు రోజుకి బిగ్గరగా మారుతుంది మరియు కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా కూడా మారుతుంది. నిద్రలో తరచుగా మేల్కోవడం అనేది ఈ పేషెంట్స్లలో మనం చూస్తాము. నిద్రలో శ్వాస అనేది హఠాత్తుగా ఆగిపోవడం వల్ల పేషెంట్కి మేల్కోవడం అనేది చూస్తాము. నిద్రలోనే లక్షణాలు కాకుండా మనము డే టైంలో కూడా, రోజులో కూడా మనము కొన్ని లక్షణాలు ఈ ప్రాబ్లంలో చూస్తాము. అవి ఎట్లుంటాయి అంటే పగటిపూట నిద్రపోవడము, పగటిపూట అలసటగా ఉండడము, తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర రావడము అనేటువంటి లక్షణాలు ఈ పేషెంట్లు మనకి చూపిస్తారు. స్లీప్ యాప్నియా రోగులు ఎక్కువగా అధిక బరువు మరియు ఊబకాయం అనేది కలిగి ఉంటారు. కానీ ఈ సమస్య అనేది సాధారణ బరువు ఉన్న వాళ్ళకి, తక్కువ బరువు ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. అండ్ పురుషులు మరియు స్త్రీలను పోల్చి చూస్తే పురుషులలో ఈ ప్రాబ్లము ఎక్కువగా మనకు కనిపిస్తుంది. చిన్న పిల్లలలో కూడా స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. సో చిన్న పిల్లలలో సాధారణంగా అత్యంతగా కారణం ఉన్నది ఏంటి అంటే అడినాయిడ్లు మరియు టాన్సిల్ల సైజ్ అనేది పెరిగిపోవడం వలన స్లీప్ యాప్నియా ప్రాబ్లం అనేది చిన్నపిల్లల్లో కనబడుతుంది. స్లీప్ యాప్నియా సమస్య అనుమానం ఉన్నప్పుడు మీకు స్లీప్ స్పెషలిస్ట్ స్లీప్ స్టడీ అని టెస్ట్ అనేది చేయించుకోమని చెప్తారు. స్లీప్ స్టడీ అంటే స్లీప్ ల్యాబ్లో చేయొచ్చు, లేదా పేషెంట్ యొక్క నివాసంలో కూడా మనము స్లీప్ స్టడీని చేయించవచ్చు. సో స్లీప్ స్టడీ అనేది ఒక మొత్తం రాత్రి నిద్ర అంతా రికార్డ్ చేస్తుంది. సో స్లీప్ స్టడీ వల్ల మనకు స్లీప్ యాప్నియా ఉన్నట్లయితే స్లీప్ స్టడీలో ఆ స్లీప్ యాప్నియా రకం ఏంటిది, దాని తీవ్రత ఏంటిది అనేది మనకి స్లీప్ స్టడీ సహాయంతో నిర్ధారించవచ్చు. స్లీప్ యాప్నియా నిర్ధారణ అయిన తర్వాత స్లీప్ స్పెషలిస్టు స్లీప్ యాప్నియా రకాన్ని బట్టి మరిన్ని టెస్టులు, పరీక్షలను కూడా చేయవచ్చు. అందులో ఉదాహరణకి కొంతమంది స్లీప్ యాప్నియా పేషెంట్స్కి చిన్న దవడ రేఖ అనేది ఉంటుంది. అటువంటి పేషెంట్స్కి సెఫాలోమెట్రీ పరీక్ష అనేది చేపిస్తారు. కొంతమంది స్లీప్ యాప్నియా పేషెంట్స్కి ముక్కు అనేది బాగా ఇరుగ్గా ఉంటుంది, సైనస్లలో బ్లాక్ ఉండడం కూడా చూడొచ్చు. అటువంటి పేషెంట్లకు స్లీప్ యాప్నియా స్పెషలిస్ట్ సిటీ స్కాన్, ముక్కు ఇంకా సైనస్ల సిటీ స్కాన్ అనేది కూడా చేయించవచ్చు. స్లీప్ యాప్నియాకి పాప్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. పాప్ థెరపీ అనేది స్లీప్ యాప్నియా పేషెంట్కి ఇవ్వచ్చా లేదా అని నిర్వహించడానికి పాప్ టైట్రేషన్ స్టడీ అని కూడా చేయిస్తారు. అండ్ ఒకవేళ పేషెంట్కి స్లీప్ యాప్నియాలో స్లీప్ స్టడీ టెస్ట్లో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే వాయు మార్గంలో అడ్డంకుల వల్ల వచ్చే స్లీప్ యాప్నియా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అది తొలగించడానికి స్లీప్ యాప్నియా స్పెషలిస్ట్ స్లీప్ ఎండోస్కోపీ అనే పరీక్షని కూడా నిర్వహించవచ్చు. అండ్
ఈ రోజుల్లో మనకు నోటి ఉపకరణం అనగా ఓరల్ అప్లయన్స్ అనేది కూడా అందుబాటులో ఉంది. ఈ ఓరల్ అప్లయన్స్ లేదా నోటి ఉపకరణం అనేది ముఖ్యంగా మనకు చిన్న దవడ రేఖ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. నిద్ర సమస్యలలో నిపుణత ఉన్న వైద్యురాలిగా అందరికీ నా సలహా ఏమిటంటే, ఆరోగ్యకరమైన జీవన శైలిని కలిగి ఉండాలి అంటే ఆరోగ్యకరమైన నిద్ర కూడా ఉండాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉండాలి అంటే నిద్ర పరిశుభ్రత చర్యలను మనము పాటించాలి. కొన్ని పరిచర్యలు ఏమిటనగా, వారాంతము మరియు వారాంతాల్లో మనము క్రమం తప్పకుండా ఒకే సమయంలో నిద్రపోవడం అనేది పాటించాలి. ఉదయాన్నే వ్యాయామం చేయాలి, సాయంకాలంలో వ్యాయామం చేయడం అనేది తగ్గించుకోవాలి. గడియారం లాంటి నిద్ర ఒత్తిడి పరికరాలను మనము దూరంగా ఉంచాలి. ఉదయం సూర్యకిరణాలలో వ్యాయామం చేయడం వల్ల సహజ సర్కేడియన్ లయలు అనేవి సెట్ అవుతాయి. తర్వాత కాఫీలు, టీలు అనేది సాయంకాలం తర్వాత మనము ఎప్పుడు దూరంగా ఉంచాలి. ధూమ్రపానం అనేది మొత్తానికి మానుకోవాలి. మనము డిన్నర్లలో భారీ భోజనం అనేది ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ మీరు షిఫ్ట్ వర్క్స్, మన వృత్తిలో షిఫ్ట్ వర్క్స్ అనేది చేస్తే 5 నుంచి 7 రోజులు ఒకే షిఫ్ట్లో పని చేయాలి. తర్వాత మన పడక గది కానీ మన మంచం కానీ ఓన్లీ నిద్ర పోవడానికి మాత్రమే మనము ఉపయోగించాలి. నిద్ర పరిశుభ్రత చర్యలను పాటించడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర రావడానికి సహాయపడుతుంది. ఒకవేళ నిద్ర పరిశుభ్రత చర్యలు మీ యొక్క నిద్ర సమస్యకు సహాయపడకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా నిద్ర రుగ్మత యొక్క చికిత్స కోసం నిద్ర నిపుణులను కలవాలి. నిద్ర అనేది ఆరోగ్యానికి సంబంధించిన రుగ్మతలను 100కు పైగా ఉన్నాయి. సో అటువంటి సమస్యలను మనము పట్టుబట్టాలి అంటే దయచేసి మీ సమీపంలో ఉన్న స్లీప్ స్పెషలిస్ట్ను తప్పకుండా కలవండి. ఎందుకంటే నిద్ర ఆరోగ్యానికి పునాది. నిద్ర యొక్క ఈ ఎడ్యుకేషనల్ వీడియో మీ అందరికీ సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.